నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేళ్ళు యోచించగా, కృపతలంచగా మేళ్ళు యోచించగా, నాగళమాగదు స్తుతించక నిన్ను కీర్తించక. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. గమ్యమేలేని ఓ బాటసారి నీతో ఉన్నాను భయము లేదన్నావు. గమ్యమేలేని ఓ బాటసారి నీతో ఉన్నాను భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేళ్ళు యోచించగా, కృపతలంచగా మేళ్ళు యోచించగా,
నాగళమాగదు స్తుతించక నిన్ను కీర్తించక. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. షారోన్ పావురం స్వరం అనే ఈ యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి ఆయనకు వందనాలు స్తోత్రాలు సమర్పించుకొనిచున్నాను. ఈ జూలై నెలలో ప్రవేశింపు చేశాడు దేవుడు. ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తి ఇచ్చి, ఆయుష్ ఇచ్చి నడిపిస్తున్నాడు. కనుక ఆయన చేసిన ఉపకారాలకు మనం ఏమి చెల్లించగలం? మనుష్యుడు ఏది ఉత్తమం అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయో, కనికరమును ప్రేమించటయో, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటయో, ఇంతేగతి నేను అడుగుతున్నాడు అని చెప్తున్నాడు. ఆయన చేసే ఉపకారాలు నేను ఏమి చెల్లించాలి అని చెప్తే దేవుడిచ్చిన జవాబు ఏంటంటే, న్యాయముగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. దీన మనస్సు, దృఢమైన మనస్సు, సమ్మతి గల మనస్సు, నిండు మనస్సు, మారు మనస్సు కావాలి. నీ మనస్సు మారాలి, నీ హృదయం మారాలి. దేవుని కార్యాలు చేయాలంటే మనం పవిత్రంగా ఉండాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మీరు పవిత్రులుగా ఉండాలి. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి కాకముందు ఎలాగున్నా పర్వాలా, పెళ్ళైన తర్వాత మాత్రం భర్తకు అనుకూలంగా ఉండాలి. భర్త యొక్క అడుగుజాడల్లో నడవాలి. అలాగే ప్రభువుని ఎరగనప్పుడు ఎలాగున్నా పర్వాలేదు. ఎప్పుడు ప్రభువుని ఎరిగావో, ప్రభు బిడ్డగా మారావో, నీ కాపురం చల్లగా సాగాలంటే నువ్వు ఆయనతో కలిసి ముందుకు సాగాలి. ఆయనని ఎరగాలి. ఆయనను ఎరుగుటయే నిత్య జీవము. ఆయన ఎరుగుటయే. ఆయన ఎరగాలంటే ఆయనకి ఏమి ఇష్టమో, ఆయన ఏం చేయమని చెప్పాడో, ఆయన ఆజ్ఞించి ఏం ఆజ్ఞాపించాడో దాన్ని చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఒక సైనికుడు ఏ విధంగా సైన్యంలో చేరిన తర్వాత ఆ సైన్య అధికారులు ఏం చెబుతారు చేయాలంతే, లేదా బయటికి వెళ్ళిపోవాలి. దేవుడి ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తి ఇచ్చి, ఆయుష్ ఇచ్చి నడిపిస్తున్నాడు. అందుకు కృతజ్ఞతగా ఆయన పని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలని ప్రభు పేరట మరి ఒకసారి హెచ్చరిక చేయబడుతున్నాం. ఈ గొప్ప విలువైన జీవితం, ఈ భక్తి జీవితం, ఈ ప్రార్థనా జీవితం, ప్రార్థన ద్వారా అద్భుతాలు చేశారు. సింహాల నోళ్ళు బంధించారు, అగ్నిబలాన్ని చల్లార్చారు, అద్భుత కార్యాలు జరిగించారు, ప్రకృతి శక్తులను ఆపివేశారు, దెయ్యాలను వెళ్ళగొట్టారు. ప్రార్థనా శక్తి, నువ్వు ప్రార్థనాపరుడుగా, నీతిమంతుడుగా, నిర్దోషిగా, నిరపరాధిగా ఉండి పవిత్రుడిగా పరలోకానికి వెళ్ళాలి. ఇది దేవుని సంకల్పం నీ జీవితంలో. ఇంకా చాలా సంతోషం. బైబిల్ గ్రంథాన్ని చదవండి, దివారాత్రులు చదివే వాళ్ళని చెప్తుంది. అనుదినము నా గడప యొద్ద కాచుకొని, నా ద్వారబంధాల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువాడు ధన్యుడు అని చెప్తున్నాడు సొలొమోను. ఈయన చెప్పినా మన దేవుని గ్రంథాన్ని ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఒక గ్రంథమే దేవుడు మనకిచ్చాడు, ఆ గ్రంథాన్ని మనం చదవలేకపోతున్నాం. ఎంత విచారం. ఎప్పుడైతే గ్రంథం చదువుతావో, ఎప్పుడైతే సెక్షన్ నీకు తెలుస్తుందో, వాక్యం నీకు తెలుస్తుందో, సైతాన్ నీ దగ్గర రాడంతే. యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, యేసయ్య వాక్యాలు చెప్పాడు, వీడిపోయాడంతే. వాక్యం అంటే ఎంత శక్తి కలిగిందో వాక్యము చెప్పాడు. ఇక్కడ సజీవుడైన ప్రభువే వాక్యము. సందులలో తిరిగినప్పుడు మన పాదములకు దీపము, తొట్టిలటకు తొందరపడి యవనస్తులకు మార్గదర్శి, వ్యర్థపరచబడిన పాపపు జీవితానికి నిరీక్షణ, వృద్ధులకు ఊతకర్ర. ప్రపంచంలో అతి శ్రేష్టమైన విశేషమైన గ్రంథము. దీనిని దేనితో పోల్చలేము. అన్ని కాలాలకు సరిపోయినది, అన్ని పరిస్థితులలో తోడ్పడినది. బాల్య జనములలో, యవన కాలములో, వృద్ధాప్యములో అవసరమైనది బైబిల్ గ్రంథము, దేవుని వాక్యము. శ్రమలలో ఆదరణకర్త, ఆపదలలో సహకారి, అంధకారములో మార్గదర్శి. నీ వాక్యము నా పాదములకు దీపము, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది.
నీ వాక్యము నా హృదయంలో పెట్టుకుంటున్నాను. నేను పాపం చేయకుండా ఉండాలంటే వాక్యం నీ గుండెల్లో ఉంటే, వాక్యం నీ హృదయంలో ఉంటే, వాక్యం నీ మనసులో ఉంటే సాతానుకు చోటు లేదు నీ హృదయంలో, నీ మనసులో, నీ జీవితంలో. ఈ వాక్యమే ఆత్మలను జీవింపు చేయి పరలోకపు మన్నా, భూలోక మానవులను పోషించున్నది, బలపరుచున్నది, దిద్దునది, హెచ్చరించున్నది, క్రీస్తు స్వరూపంలోనికి మార్చేది వాక్యము. వాక్యము లేకుండా విజయవంతమైన క్రైస్తవ జీవితము కలిగి ఉండటం అది పగటి కళ. వాక్యము లేకుండా క్రైస్తవ జీవితం గడపాలంటే అది కళ, పగటి కళ అన్నాడు ఇక్కడ. బైబిల్ వంటి గ్రంథము నా భూతో నా భవిష్యతి. బైబిల్ వంటి గ్రంథము నా భూతో నా భవిష్యతి అంటే ఇంతకుముందు లేదు, ఇక ముందు ఉండబోదు. నా భూతో నా భవిష్యత్తు. ఇంతకుముందు లేదు ఇటువంటి గ్రంథము, ఇక రాదు ఇటువంటి గ్రంథము. అటువంటి గ్రంథమును దివారాత్రులు చదవమని భక్తుడు దావీదు వ్రాస్తూ ఉన్నాడు. నీ వాక్యం రాత్రి జాములు కాకమునిపే నా కనులు తెరుచుకుందును, నీ వాక్యాన్ని ధ్యానించాలని నేను ఎప్పుడు చెబుతుంటాను. క్రైస్తవుడు అంటే 66 పుస్తకాలు వచ్చి ఉండాలి, 10 కీర్తనలు వచ్చి ఉండాలి, నీ వాక్యాలు గుండెల్లో ఉండాలి అని చెప్తుంటాడు. ఒక ఆయన చెప్పాడు, నేటి మానవ హృదయం అనే పలకల మీద దేవుని వాక్యాన్ని చెక్కే శిల్పులు కావాలయ్యా నేటి క్రైస్తవ సమాజానికి. చూడండి, ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయంలో దేవుడు మోషే ద్వారా, ప్రవక్త ద్వారా ఏ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి, ఇశ్రాయేలు వినుము, ద్వితీయుడు కానివాడు ఏకో దేవః ద్వితీయం నాస్తి. అద్వితీయుడని దేవుడు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ యెహోవాను ప్రేమించాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవన నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల భాషికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గమనుల మీదను. Teach them, train them, discipline them and love them. నీ బిడ్డ ప్రయోజకుడు కావాలి, నీ బిడ్డ ప్రార్థనాపరుడు కావాలి, నీ బిడ్డ ప్రసంగికుడు కావాలి, దేవుని బిడ్డ కావాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు కావాలంటే బాల్య జనముల యందే మా నాన్నగారు, మా అమ్మగారు రాత్రలక పగలక దేవుని పని, వారి జీవితం అంకితం చేశారు దేవునికి. అందుకని ఈరోజు మరి మేము మా కుటుంబం అంతా దేవుని ప్రకటించేవారిగా చేశాడు. ఇది ఒక గొప్ప భాగ్యం నా ప్రియ సహోదరి సహోదరులారా. కోతంతో విస్తారముగా ఉంది, కోసేవారు తక్కువగా ఉన్నారు, పనివారిని పంపించమని ప్రార్థించమని ప్రభువు చెప్పాడు. నువ్వు పనివాడు కావాలి. ఒకవైపు దేవుని పని కోసం ఎన్నో ఆటంకాలు, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, తాలూకాల్లో ఎన్నో గొడవలు, సమస్యలు. యేసంటే ఇష్టం ఉండదు, ఎవరైనా పర్వాలేదు, యేసు ప్రభు మాత్రం మాకు అక్కర్లా, మాకు వెలుగు అక్కర్లా, చీకటి మాకు కావాలి. అటువంటి రోజుల్లో ఉన్నావు. ప్రభు త్వరగా రాబోతున్నాడు, ఈ సువార్త అందరికి అందించబడాలి. ఈ సమయంలో బైబిల్ గ్రంథానికి కొన్ని మాటలు జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. ఒక గురువు గారు తన శిష్యుడికి చెబుతున్న మాటలు. ఆ గురువు తన శిష్యుడికి ఏం చెప్పాడో, ఏం చేయమని చెప్పాడు, ఆ శిష్యుడు ఏం చేశాడో తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మొట్టమొదటి ఒక మాట చదవండి. పౌలు గారు చెబుతున్నాడు తిమోతికి, నా కుమారుడా, ఓ నా కుమారుడా, నా తిమోతి అంటూ దైవజనుడా అని అన్నాడు వాడు తిమోతిని. నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత నువ్వు బలవంతుడిగా, బలహీనుడిగా ఉన్నావు, నీకు బోధ రావడం లేదు. హెబ్రీ రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 12 చదవండి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములు మరలా ఒకటి మీకు బోధించవలసి వచ్చాను. కాలమును బట్టి చూస్తూ 20 ఏళ్ళు 30 ఏళ్ళు క్రైస్తవ జీవితంలో నువ్వు బోధకుడిగా ఉండవలసిన వాడవే, కానీ ఇంకా విశ్వాసిగానే ఉంటున్నావు, ఇంక వెనక పెంచేలోనే ఉంటున్నావు. ఎప్పుడు సేవకుడు అవుతావు, ఎప్పుడు దేవుని వాడబడతావు.
దేవుడిని మీద నిన్ను ఆశలు పెట్టుకున్నాడు, అందుకని నేను బ్రతికిస్తున్నాడు. ఈ జీవితం అశాశ్వతమైనది, ఎప్పుడు చనిపోతావో తెలియదు, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు ఊపిరి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే, కానీ ఒకటి మరలా మూలపాఠాలు మీకు చెప్పవలసిన తర్వాత మీరు పాలు త్రాగవలసిన వేరే, కానీ బలమైన ఆహారం మీకు తినగలిగిన వారు అది మీకు శక్తి లేదు, బలహీనులుగా ఉన్నారయ్యా. నువ్వు బలవంతుడిగా తిమోతి చెప్తున్నాడు గురువు గారి శిష్యుడికి. మీరు పాలు త్రాగవలసిన వారే, కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడు వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం కావాలి. శరీరానికి ఆహారం కావాలి, ఆత్మకు ఆహారం కావాలి. శరీరానికి ఆహారం ఇస్తున్నాడు, ఆత్మిక ఆహారం దేవుని వాక్యమే. నా ప్రియ కుమారుడా, ఓ తిమోతి, క్రీస్తు కృపచేత నువ్వు బలవంతుడు కమ్ము. తర్వాత 2 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు ఇది కథ. ఏ మాటలు నేను చెప్పానో, ఏ మాటలు దేవుని మాటలు నీకు చెప్పానో ఆ మాటలు ఇతరులకు చెప్పాలి. ఈ సేవ నాతో ఆగిపోకూడదు. నేటి క్రైస్తవ సంఘాలు ఎలాగున్నాయంటే సేవ వాళ్ళతో సమాప్తం అంతే. సేవకులు తయారు చేయరు, ప్రార్థనా పనులు తయారు చేయరు, సేవకులు తయారు చేయరు, వాళ్ళే ఉండిపోవాలా. తర్వాత వాళ్ళ కొడుకులు, వారి భార్య, వాళ్ళ కొడుకు, ఇక వాళ్ళే అని అనేక సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. సామర్థ్యం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఈరోజు సేవకుల్లో నమ్మకం లేదు, డబ్బు కమ్ముడైపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు, లోక వ్యామోహాలు చిక్కుకుపోతున్నారు. ఓ తిమోతి, నువ్వు బలవంతుడు కావాలి, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఒక తల్లి తన పిల్లవాడికి ఏ విధంగా జాగ్రత్తలు చెప్తుందో, ఒక తండ్రి తన కొడుకుని ఏ విధంగా జాగ్రత్తగా పెంచుకుంటాడో, ఆ విధంగా తిమోతి నీ జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. నా కుమారుడా తిమోతి, నువ్వు బలవంతుడవు కమ్ము, క్రీస్తులో బలవంతుడవు కమ్ము. ఏ మాటలు నా వలన విన్నావో అవి ఇతరులకు బోధించినట్లు నమ్మకమైన వారికి, సామర్థ్యం గల వారికి అప్పగించు. ఈనాడు 2 మాటలు 4 మాటలు ఇస్తే చాలు. ఒక సంఘం స్థాపించడం, ఆయనే ఫౌండర్, ఆయనే డైరెక్టర్, అంతా ఆయనే. వాళ్ళు ఆవిడ ట్రెజరర్. ఏమైపోతారు? అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఫరో కుమారుడు ఒప్పుకోలేదట. నాకు సింహాసనం అక్కర్లేదన్నాడు మోషే గారు గురించి రాశాడు హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో. ఇక తిమోతి ఇతరులకు బోధించలేకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించుకొని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి జాగ్రత్తలు మనకు కావాలి, ప్రికాషన్స్ మనకు కావాలి. అయితే ఇందులో 1వ తిమోతి 4వ అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయంలో 11 నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. పౌలు గారు చెప్తున్నాడు తిమోతికి, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయుకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. పాదిరి అంటే మాదిరి అన్నాడు. నిన్ను గురించి ఏమి నేర్చుకుంటున్నారు? మా నాన్నగారు చెప్పాడు ఒక మాట, ఒరే పిల్లల మాట వినర్రా, కానీ నువ్వు చేసేది చూస్తారా. తండ్రి బుడ్డి పెట్టుకోండి, కొడుకు బుడ్డి పెట్టుకోడు. పిల్లల మాట వినరు, కానీ నువ్వేం చేస్తున్నావో వారు చూస్తారు. నువ్వు ఎప్పుడు బైబిల్ చదువుకో, ఎప్పుడు ప్రార్థన చేసుకో, వాళ్ళు కూడా అదే పనిలోకి వస్తారా.
వాళ్ళ హృదయాలు ముద్రించిపోతుందిరా. నువ్వు ఉంటావు, రేపు పోతావురా. నిన్ను చూసి వాళ్ళు నేర్చుకుంటారా. నువ్వు భక్తుడిగా జీవించు, ప్రార్థనాపరుడిగా జీవించు అని నాన్నగారు ఎప్పుడు చెబుతూ ఉండేవాడు. అలాగే తిమోతికి చెబుతున్నాడు, నా తిమోతి, మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, ప్రేమలో కానీ, విశ్వాసములో కానీ, పవిత్రతలో కానీ విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండాలి తిమోతి. ఏది నువ్వు చదివింది ఏది? నీ బోధన గురించి జాగ్రత్త అంటాడు. అక్కడ చూస్తే అందులోనే 16 చదవండి. నిన్ను గూర్చియు, నీ బోధ గూర్చియు, నిన్ను గూర్చి, నీ బోధ గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవెలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని ఇదండి సేవ. నువ్వు రక్షించబడాలా? నువ్వు చెప్పే బోధ, యేసయ్య బోధ ద్వారా అనేకులను రక్షించి రక్షణ వైపు అంటే ప్రభు వైపు నడిపించాలి. ఇది సేవ అంటే. సేవ అంటే డబ్బులు పోగు చేసుకోవడం కాదు. సేవ అంటే స్థలాలు కొనుక్కోవడం కాదు. సేవ అంటే ఉంగరాలు కాదు. నేను వచ్చే వరకు చదవట యందును, బోధించట యందును, హెచ్చరించట యందును జాగ్రత్తగా ఉండము. తర్వాత పెద్దలు నిక్షేపణము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకు. మీ పెద్దలు అభిషేకం నిన్ను పంపించారయ్యా, అభిషేకాన్ని అమ్మేసుకుంటున్నావురా. దాన్ని అలక్ష్యం చేయకు, దాన్ని నిర్లక్ష్యం చేయకు, నీ అభిషేకాన్ని పాడు చేసుకోకు. సౌలు అభిషేకించబడ్డాడు, దావీదు అభిషేకించబడ్డాడు. సౌలు తన అభిషేకాన్ని నిర్లక్ష్యం చేశాడు, జీవితము పతనమైపోయిందంటే. అతను కూడా దేవునికి ఎన్నిక చేయబడిన వాడే. సౌలు కూడా, దావీదు కూడా ఎన్నిక చేయబడిన వాడే దేవుని చేత. సౌలేమో తన యొక్క ఆ అభిషేకాన్ని నిర్లక్ష్యం చేశాడు. దావీదు దాన్ని బాగు చేసుకున్నాడు, లక్ష్య పెట్టాడు. కనుక ఆ యొక్క దేవుని యొక్క ఆ వంశంలో ఆయన చిరస్థాయిగా ఉండగలిగాడు. కనుక ఓ తిమోతి, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరి నువ్వు ఎలాగున్నావు ఈరోజు జ్ఞాపకం చేసుకో. నిన్ను గురించి ఏమనుకుంటున్నావు జ్ఞాపకం చేసుకో. రాత్రి వరంగల్ వెళ్ళా. మా బావగారు అక్కడ వాళ్ళ కుమార్తె యొక్క ఫంక్షన్ విషయం పిలిచాడు. పెళ్లి నిశ్చయమైంది. దేవుడు అద్భుతం చేశాడు. 50 లక్షల రూపాయలు అడిగారు. దాన్ని చివరికి 5 లక్షలకు దేవుడు మార్చాడు దాన్ని. ఎంత గొప్ప దేవుడో. మా బావ ఒకప్పుడు దూరంగా ఉన్నాడు దేవునికి. అయితే మా చెల్లి ఆవిడ తన భక్తి ద్వారా, ప్రార్థన ద్వారా, సహనం ద్వారా, ఓర్పు ద్వారా ఆ కుటుంబాన్ని కాపాడుకోగలిగింది. జ్ఞానవంతుడు ఇల్లు కట్టును. సహనము లేని వ్యక్తి ఏది సాధించలేడు. ఇక ఆ బిడ్డ తన కుటుంబాన్ని కట్టుకోగలిగింది. తన భర్త ఈరోజు దేవుని పనిలో ముందుకు సాగుతున్నాడు. అనేక మంది చక్కని సాక్షి. అయ్యా అన్నయ్య ఉండబట్టి ఈరోజు మేము ఎస్ఎఫ్జే అనే ఒక పోలీసు మరి సంస్థల వాళ్ళు ఉన్నారు, దేవుని సేవ చేస్తున్నారు. సేవకులు, పోలీసులు కలిసి అంతా కలిసి ఒక్కముడిగా ఆ సేవలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఆయన నిలబడి అనేకులు ముందుకు నడిపించడానికి నా ప్రియ సహోదరి సహోదరులారా వాళ్ళందరూ మంచి సాక్ష్యం చెప్పారు. ఆ అన్నయ్య వల్లే, అన్నయ్య పొద్దాక మమ్మల్ని ఇసుకిస్తూ ఉంటాడు. సేవకు రండి, ప్రభువుని నమ్ముకోండి, ప్రార్థన చేయండి, పాటలు పాడని చెబుతూ ఉంటాడు. మేము తిట్టుకుంటాం, వ్యసనపడతాం, కానీ ఆయన వ్యసనపడ్డాడు. తద్వారా ఈరోజు దేవుని సన్నిధిలో భక్తిగా ముందుకు సాగుతున్నాం అన్నయ్య అని వారంతా సాక్ష్యం చెప్పారు. కనుక దేవుడు వారు చేస్తున్న పనిని దీవించాలని మరి ఒకసారి. మా నాన్నగారు అక్కడ ఉండేవాళ్ళు. ఆ కుటుంబం అంటే ఎంత ప్రేమ. మా బావగారు మా నాన్న అంటే ఎంతో ప్రేమ. తద్వారా ఆ యొక్క సేవకుడి యొక్క దీవెన ద్వారా ఈరోజు ఆ కుటుంబం కట్టబడింది. నేను గర్వంగా చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. 1 Peter 3:1 అటువలే స్త్రీలారా
మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన, ఎంత గొప్ప మాట, వాక్యము లేకుండానే ఆ భార్య యొక్క ప్రవర్తన, ఆ భార్య యొక్క భక్తి, ఆ భార్య ప్రార్థన ద్వారా ఆ భర్తలను ఆకర్షించుకున్నారని అక్కడ స్త్రీల గురించి జ్ఞాపకం చేస్తే, అలాగే మరి మన చెల్లి జ్యోతమ్మ తన భర్త లోకంలో ఉండేవాడు, పోలీస్ డిపార్ట్మెంట్, ఎల్ఐసి డిపార్ట్మెంట్, 2 ఉద్యోగాలు, డబ్బు. అటువంటి తన భర్తని, తన బిడ్డల్ని దేవుని భక్తిలో పెంచుకోగలిగే చక్కని కొడుకు, చక్కని కూతురు, చక్కని కోడలు, ఆ బిడ్డ కూడా వివాహం జరగడం ఎంతో సంతోషిస్తూ ఉన్నాను నేను. కనుక మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అంటాడు. కమలు తిమోతికి చెప్తున్నాడు ఇక్కడ, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదవట యందును, బోధించట యందును జాగ్రత్తగా ఉండమని. నీ బోధ ఎలాగుంది? నీ మాటలు ఎలాగున్నాయి? నీ మాటలు కృపాసహితంగా ఉండాలి. నీ మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి. నీ మాటలలో అధికారం కలిగిన వాడవై ఉండాలా. నీ పరిచర్య బాధ్యతతో కూడినదై ఉండాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అందులో 5 చదవండి. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ కృపాసహితముగా నువ్వు మాట్లాడుతుంటేనే వాడు ఆకర్షించబడాలి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 చదవండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. బోధకులమైన మనము అనేకులు బోధకులు కాకుండుడి. చాలు నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. వై? కోతంత విస్తారముగా ఉంది, పనివారికి ప్రభు చెప్పాడు కదా, నమ్మకమైన వారికి బోధించేకి శక్తిని మనం చెప్పాడు కదా, అప్పగించమన్నాడు సేవ. ఇక్కడేమో బోధకులు కాకుండా ఎందుకని? వాట్ ఇస్ ద రీజన్? ఎందుకంటే తర్వాత అనేక విషయములలో ఇది కారణం. అనేక విషయములలో మనము తప్పిపోతున్నాం, జారిపోతున్నాం. ఎందుకంటే అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాం. నువ్వు బాధకుడిగా ఉండాలి కానీ బాధకుడిగా ఉండకూడదు. అది బాధ ఆపేయి అని చెప్తున్నాడు. ఇంకా నా ప్రియ ప్రభు రాబోతున్నాడు, పనివానికి జీతం ఇవ్వబోతున్నాడు. ప్రతివానికి వానికి చొప్పున నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది, నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. కనుక మంచి సేవకునిగా, తిమోతిలాగా, పౌలుగా జీవించి అనేకులకు ఆశీర్వాదంగా ఉండే భాగ్యాన్ని ఆ భగవంతుడు మనందరికీ అనుగ్రహించుడుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించుడుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. ఈ మాటలు దీవించండి, హృదయంలో ముద్రించండి. పౌరులాగా, తిమోతిలాగా అనేకులకు దీవెనకరముగా ఉండేవారిని ముందుకు నడిపించే భాగ్యాన్ని ప్రసాదించమని యేసయ్య శక్తి కలిగిన నామాన్ని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరం మనందరికీ తోడుగా ఉండి అధికముగా వర్ధల్ల చేయనుగాక.